భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ మేడలపై ఎగురవేసిన మహానుభావుడు నీరజ్ చోప్రా. అసలు ఇప్పుడు ఈయన వార్త నిలవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ టోర్నమెంట్ లో 90.23 మీటర్ల దూరం జావెలిన్ త్రోను విసిరి మళ్లీ దేశం గర్వపడేలా చేశారు. ఈ సమయంలో నీరజ్ చోప్రా ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. అయితే దానితో పాటు బంగారు పతకాన్ని మాత్రమే కాదు గెలుచుకోవడం, బంగారు పతకంతో పాటు ఈ ఆటని తానే ఆవిర్భవించాలని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పారు. నీరజ్ సాధన వెనుక ఉన్న గొప్ప పట్టుదల, శ్రమ, నిరంతర కృషి మనందరికీ ఒక ప్రేరణ. అయితే ఈయన 90 మీటర్లు విసిరినా కూడా అంటే దానికంటే ఇంకా ఎక్కువ విసిరాలని ఆయన చూపు మాత్రం అక్కడనే చూస్తుంది. ఈయన విసిరిన జావెలిన్ త్రో 90 మీటర్లు దాటి వెళ్ళడం ఒక గొప్ప ఘట్టం, కానీ అతని చూపు మాత్రం ఇంకా దూరం విసిరాలని చూస్తుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ నుంచి క్రీడా మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నీరజ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి క్రీడాకారులు భారతదేశానికి ఎంతో. చివరగా చెప్పాల్సింది ఒకటే, విజయం అనేది ఒక మైలురాయి కాదు, ఇది ఒక యాత్ర. ఈ యాత్రలో నీరజ్ చోప్రా మన ముందు ఒక దీపస్తంభంలో నిలుస్తున్నారు. ఈ వీడియో చూసే వారందరూ క్రీడలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.